ఛీ, ఇలా జరిగిందేంటి? ఏదో అనుకుంటే మరొకటి జరిగింది. ఎంత ఆనందపడ్డానో అంత దుఃఖం మిగిలింది. ఖాయంగా అది పోతుంది అనుకున్నాను, కానీ తిరిగి మళ్ళీ ఇంటికొచ్చింది. మన టైం ఇంత బేడా? దానికి కాలం అంత అనుకూలంగా ఉందా? నో హోప్స్ అన్నాక ఎలా బతికి రాగలిగింది? మన ఆశల మీద నీరు చల్లింది. దాని బతుకు నిప్పుల పాలవుతుంది అనుకుంటే నా బతుకులో నిప్పులు పోయడానికి తిరిగి బతికొచ్చింది. అంత బలమైన ఆయుష రేఖ దాని చేతిలో ఉందా? ఇంత దురదృష్టపు రేఖ నా చేతిలో గీసుందా? అందుకే అక్క అప్పుడే ఆనందపడొద్దు అన్నాను. అంతా నీ అపశకున మాటల వల్లే జరిగింది. ఇది మరీ బాగుందక్క. ఆవిడకి భూమి మీద నోకలుంటే నా మాట అంటావే? అసలు ఇలా ఎర్లీగా సంబరపడి ఉండకపోతే ఇప్పుడు ఇలా బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు కదా. మనం తలవటం ఆ దేవుడికి నచ్చక మీరే డిసైడ్ చేసేది అని పోయే ప్రాణాన్ని వెనక్కి పంపించినట్టున్నాడు. అది ఇప్పుడు బతికినా దాని బతుకు ముందుకు సాగనివ్వను. నాకు ఆవిడ విషయంలో జాలి దయ అనేవేవీ లేవు. ఖచ్చితంగా బలమైన దెబ్బ కొడతా. బతికినా సరే నా కడ్డు రాకుండా మంచాన్న పడేలా చేస్తా. ఇక నుంచి ప్రతి క్షణం ఆ ధరణిని అవకాశం వచ్చినప్పుడల్లా ఎలా దెబ్బ కొట్టాలని ఆలోచిస్తూ ఉంటాను. అక్క ఏదైనా కంప్లీట్గా వర్కౌట్ అయిన తర్వాతే నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వు. పూర్తి కాకుండానే అవుతుందని మాత్రం అడ్వాన్స్గా సెలబ్రేషన్ చేసుకోకు. అవి కలిసిరావు. ఆ పక్షి నా వల్ల పడ్డాకే దాని పీక మెలిపెట్టిన తర్వాతే పండగ చేసుకుందాం. ఇది కరెక్ట్ మాట. చాలా స్టడీగా ఉన్నావు. ఈసారి దెబ్బతీస్తే ఆ ధరని పత్తా లేకుండా పోవాలి. అంతే శ్రావణ్, దేవుడు మనకు అన్యాయం చేసినా మనమేవి నిరుత్సాహపడకూడదు. మన ప్లాన్స్ ఆ భగవంతుడు కూడా తెలియకూడదు ఈసారి. సరే అక్క, మనం ఇలా ప్లాన్లు వేసుకుంటూ ఉండగా ఎవరిని విన్నారనుకో మనం ప్రమాదంలో పడతాం. ప్రాణాలు తీయబోతూ ప్రాణాలు తీసుకున్నట్టు అవుతుంది. సరే, అవకాశాల కోసం నువ్వు చూస్తూ ఉండు, నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను. సరే అక్క, వస్తాను. మరీ ఎక్కువగా ఆలోచించుకో, కాస్త ప్రశాంతంగా పడుకో. అప్పుడే కొత్తగా ఫ్రెష్గా ఆలోచించడానికి వీలవుతుంది. సరేనా? సరే వెళ్ళు. ఈవిడ ప్లాన్లు ఎప్పుడు సక్సెస్ అవుతాయో, ఈ ఆస్తి ఎప్పుడు అనుభవిస్తాను. వీడి రివర్స్ గేర్కి మనం సడన్ బ్రేక్ వేసేలా ఏదైనా స్పీడ్ బ్రేకర్ వేస్తే ప్రయాణం ఆగిపోతుంది. వీడు బ్యాడ్ అవుతాడు. ఏంటి, భార్యాభర్తలిద్దరూ ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? ఇవాళ మా పెళ్లి రోజు అక్క. అలాగా, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వదినా. తను ఏ రోజు నాకు ఇది కావాలి అది కావాలని అడగలేదు. పెళ్లి రోజని అలా బయటికి వెళ్దాం శ్రావణ్ అంది. అందుకే మేము బయటికి వెళ్తున్నాం అక్క. వాట్? నువ్వు దీప్తిని పెళ్లి రోజున అలా అలా సరదాగా బయటకు తీసుకెళ్తున్నావా? ఎంత మార్పు, ఎంత మార్పు! నువ్వు శ్రావణేనా? నువ్వు చెప్పేది నిజమేనా? అసలు నేను మెలకులోనే ఉన్నానా, కలే ఉన్నా కంటున్నానా? నిజమే. కానీ నిన్నిలా చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది శ్రావణ్. అదేంటి అక్క అలా అంటావు? నేను మారకూడదా? నా భార్యను సంతోషంగా ఉంచాలని నేను కోరుకోకూడదా? తప్పు చేసినోడు జీవితకాలం దోషిగానే ఉండాలా? చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి మారి మనిషి అవ్వకూడదా? అసలు తనెవరు? నా అర్ధాంగి.
తన బాధ నా బాధ అనుకోవాలి. తన సంతోషమే నా సంతోషం అనుకోవాలి. అంతే అక్క. ఇవాళ నువ్వు కానీ నేను కానీ ఇంత అనుభవించగలుగుతున్నామంటే అది ఎవరి వల్ల? ఆదిత్యవర్మ గారి వల్ల. ఆదిత్యవర్మ గారి దయ నాకు ఈ హోదా, ఆస్తి, అంతస్తుని అంతా తన వల్లే వచ్చాయి. అది తనని చేసుకోవటం వల్ల. ఆస్తి తెచ్చినందుకు కాదు, స్థితి కలిగించినందుకు. నా ప్రవర్తన నేను అర్థం చేసుకున్నాను, బాధపడ్డాను, ఓ నిర్ణయానికి వచ్చాను. నా బెటర్ హాఫ్ సుఖంగా సంతోషంగా ఉండటం నాకు ముఖ్యమని నేను నిర్ణయించుకున్నాను. ఈ పెళ్లి రోజు నుంచే కొత్త జీవితం మొదలు పెడదాం అనుకుంటున్నాను. ఆచరించి చూపించి నా దీప్తి మొహంలో సంతోషం చూసి తృప్తి పడాలి. అది నాకు ఆనందం. చాలా ఆనందంగా ఉంది శ్రవణ్, చాలా చాలా ఆనందంగా ఉంది. నీ మార్పు ఇలాగే కొనసాగాలి. ఏంటి వీడిలా వింతగా మాట్లాడుతున్నాడు, విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు? ఆ, ఇంతకీ దీప్తిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అక్కడికి ఎక్కడికైనా ఇంకా ప్లేస్ ఏం ఫిక్స్ అవ్వలేదక్క. వెళ్ళాక ఎక్కడ తనకు బాగుంటుంది అంటుందో అక్కడ గడుపుతాం. పద దీప్తి. అన్నయ్య, ఇవాళ మా పెళ్లి రోజు, మమ్మల్ని ఆశీర్వదించన్నయ్య. అవును బావా, మీ ఆశీర్వాదం కావాలి. ఇవాళ నీ పెళ్లి రోజు నాకు తెలుసమ్మా. వదినా, నువ్వు కూడా అన్నయ్య పక్కన నుంచో. ఉండు, అక్షంతలు తీసుకొస్తాను. పోయి పోయి పని మనిషి కాళ్ళకి దండం పెట్టాల్సి వస్తుంది. సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో చల్లగా వర్తిల్లండి. ఇదిగోనమ్మా నీ మ్యారేజ్ గిఫ్ట్. థ్యాంక్స్ అన్నయ్య. నీకు నాకు మధ్య థ్యాంక్స్ ఏంట్రా? ఇవాళ మా పెళ్లి రోజు కదా అని అలా సరదాగా బయటికి వెళ్దామని బయలుదేరాం బావా. చాలా సంతోషంగా ఉంది శ్రావణ్. చాలా రోజుల తర్వాత మీ ఇద్దరూ ఇలా కలిసి ఇలా బయటికి సంతోషంగా వెళ్తుంటే నాకు చాలా తృప్తిగా ఉంది. వెళ్ళరండి. వదినా, ఈ గిఫ్ట్ నీ దగ్గర పెట్టు, నేను వచ్చాక తీసుకుంటాను. శ్రావణ్, ఒక్క నిమిషం. ఇది ఉంచు. వద్దు బావా, నా దగ్గర ఉన్నాయి. ఉంటే ఉన్నాయిలే శ్రావణ్. తన గిఫ్ట్ ఇచ్చాను, నీకేమి ఇవ్వలేదు కదా. ఇవ్వలేదు అంటం కంటే ఏమీ తేలేదు. ఎందుకంటే నువ్వు ఇలా ఇంటి పట్టున ఉంటావని ఊహించలేదు. పెళ్లి రోజు అసలు నీకు గుర్తుంటుందో లేదో అనుకున్నాను, కానీ గుర్తుపెట్టుకున్నావు.